ఈ మధ్య మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైందండి. ఒక చిత్రం విడుదలవుతే అది ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది. డాక్టర్లు ప్రేక్షకులు, దారిని పోయే దానేలు కొంతమంది విశ్లేషకులు. దయచేసి ఒక చిత్రం వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని స్పందించనివ్వండి. మూవీ రివ్యూస్ ప్రెజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పిగా మారిన ఒక హాట్ టాపిక్ ఇది. ఒకవైపు సినిమా వాళ్ళు మేము 2-3 సంవత్సరాలు కష్టపడి తీసే మూవీని ఈ రివ్యూ చెప్పేవాళ్ళు 5 నిమిషాల రివ్యూ వీడియో చేసి మూవీ బాగుంది బాగలేదు అని డిసైడ్ చేస్తున్నారు అండ్ జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి థియేటర్కి రాకుండా చేస్తున్నారు అని వీళ్ళు అంటున్నారు. సినిమా చూసిన తర్వాత రివ్యూ చదవాలి తప్ప రివ్యూలు చదివి సినిమాకి వెళ్ళకూడదు. కథ మొత్తం తెలుసుకుని నువ్వేంట్రా సినిమా ఎంజాయ్ చేసేది? వెబ్సైట్ పర్సన్. అండ్ ఇంకోవైపు రివ్యూ చెప్పే వాళ్ళు ఏమంటున్నారంటే మేము కూడా ఆడియన్సే కదా, సో మూవీ చూశాక మేము మా ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంతే, దాంట్లో తప్పేముంది అంటున్నారు. యాక్చువల్లీ ఇక్కడ రెండు వైపులా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో న్యాయం ఉంది అనిపిస్తుంది. బట్ నా ఒపీనియన్ ప్రకారం రెండు వైపులా తప్పులు కూడా ఉన్నాయి అనిపిస్తుంది. అండ్ అవేంటి అనేది ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది నా ఒపీనియన్ మాత్రమే, దయచేసి మీరు ట్రిగ్గర్ అయిపోవడం కోప్పడడం లాంటివి చేయకుండా ఒకసారి నేను చెప్పింది ఆలోచించండి. అండ్ ఇంకా టాపిక్ లోకి వచ్చేస్తే ఫస్ట్ రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. అసలు రివ్యూస్ గురించి ఆడియన్స్ కి నేను చెప్పాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే, మీరు రివ్యూస్ చూడండి తప్పులేదు, కానీ రివ్యూస్ చూసి మూవీకి వెళ్ళాలా వద్దా అని మాత్రం డిసైడ్ చేసుకోవద్దు. ఎందుకంటే యూట్యూబ్ లో రివ్యూ చెప్పే పర్సన్ యొక్క మైండ్ సెట్ కి, అతని ఒపీనియన్ కి అండ్ కామన్ ఆడియన్స్ కి ఉండే మైండ్ సెట్ కి అండ్ వాళ్ళ ఒపీనియన్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎలా అంటే రివ్యూ చెప్పే పర్సన్ ఒక యూట్యూబర్ కాబట్టి అతనికి కంటెంట్ కావాలి. సో అతను రిలీజ్ అయిన ప్రతి మూవీ చూస్తాడు. అది థియేట్రికల్ మూవీ అయినా కావచ్చు లేదా ఓటీటీ మూవీ అయినా కావచ్చు. అండ్ లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని లాంగ్వేజెస్ మూవీస్ అన్ని చూస్తారు. దాంతో వాళ్ళు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ చూడడం వల్ల ఇప్పుడు కొత్తగా రిలీజ్ అవుతున్న మూవీస్ లో 90% మూవీస్ అన్ని వాళ్ళకి మీడియోకర్ గానే ఉంటాయి. అండ్ వాళ్ళకి మూవీస్ మీద మిక్స్డ్ ఫీలింగ్సే ఉంటాయి. వాళ్ళకి ఏ మూవీ కూడా అంతగా సాటిస్ఫైయింగ్ గా అనిపించదు. అండ్ అదే వాళ్ళు రివ్యూ వీడియోలో కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఆ మిక్స్డ్ రివ్యూస్ చూసిన కామన్ పీపుల్ మూవీ బాలేదేమో అనుకుని మూవీకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వెళ్లకుండా ఉండిపోతారు. సో బేసిక్ గా ఇక్కడ రివ్యూ చెప్పే పర్సన్ యొక్క ఒపీనియన్ ని తమకి తెలియకుండానే తమ ఒపీనియన్ లాగా కొందరు మార్చుకుంటున్నారు. యాక్చువల్లీ కామన్ పీపుల్ కి, జనరల్ ఆడియన్స్ కి వచ్చిన ప్రతి మూవీ చూసే టైం ఉండదు. వాళ్ళు డైలీ లైఫ్ లో చాలా బిజీ ఉంటారు. ఎప్పుడైనా ఒక పాన్ ఇండియన్ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు లేదా మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించినప్పుడు లేదా వాళ్ళకి తీరిక దొరికినప్పుడు మాత్రమే మూవీకి వెళ్తారు. అలాంటి టైంలో వీళ్ళు రివ్యూస్ చూస్తారు. ఆ రివ్యూస్ లో 90% మిక్స్డ్ రివ్యూసే ఉంటాయి. దాంతో వీళ్ళు మూవీకి వెళ్లకుండా ఆగిపోతారు. కొన్నిసార్లు కొన్ని మూవీస్ థియేటర్ లో మిస్ అయ్యి అరే ఈ మూవీ థియేటర్ లో చూడాల్సిందిరా అని ఫీల్ అవుతూ ఉంటారు. సో బేసిక్ గా నేను చెప్పేది ఏంటంటే మీరు రివ్యూస్ ని జస్ట్ వాళ్ళ ఒపీనియన్ లాగా భావించండి. అండ్ రివ్యూస్ ని చూసి ఏది డిసైడ్ చేసుకోవద్దు. ఏదైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ దగ్గర డబ్బులుండి మీకు వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళిపోండి అంతే. తర్వాత మూవీ నచ్చడం నచ్చకపోవడం అనేది మీ ఒపీనియన్. అండ్ మీరు తీసుకునే డెసిషన్ కి, మీ ఒపీనియన్ కి మీరే బాధ్యత వహించాలి. అండ్ ఇది మూవీస్ విషయంలోనే కాదు, లైఫ్ లో కూడా అంతే. మీ డెసిషన్ కి మీరే బాధ్యత వహించాలి. ఒకవేళ మీరు రివ్యూ చూసి మూవీకి వెళ్ళారు అనుకోండి, ఆ మూవీ చూస్తున్నంత సేపు రివ్యూ వీడియోలో చూసిందే మీకు మైండ్ లో రన్ అవుతూ ఉంటుంది. అండ్ మీకు మూవీ నచ్చినా కూడా మీ బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. మూవీ నచ్చలేదు అనే ఫీలింగే వస్తూ ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు రివ్యూస్ చూసి డిసైడ్ చేసుకోవద్దు. అండ్ ఇప్పుడు కొంతమంది డబ్బులు పెట్టి రాడ్ మూవీస్ చూడాలి అని ఎవరు అనుకోరు కదా, డబ్బులు వేస్ట్ అవ్వకూడదని రివ్యూస్ చూస్తున్నామని అంటారు. వాళ్ళకి నేనేం చెప్తానంటే, బ్రో మీకు డబ్బులు వేస్ట్ అవుతాయనే డౌట్ ఉన్నప్పుడు మూవీకి వెళ్ళకండి. ఆ డబ్బులతో బండిలో పెట్రోల్ కొట్టుకోండి. వారం రోజులు ఊర్లో హ్యాపీగా తిప్పుకోవచ్చు. లేదా నెక్స్ట్ మంత్ రీఛార్జ్ చేయించుకోవడానికి ఉంచుకోండి. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయడం లేదు కదా మూవీ చూడమని. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి. అండ్ మూవీ నచ్చకపోతే అది మీ ఒపీనియన్ అని యాక్సెప్ట్ చేసి వదిలేయండి. సింపుల్. ఒకవేళ రివ్యూ చెప్పే పర్సన్ డబ్బులు తీసుకుని పాజిటివ్ రివ్యూ ఇస్తే అది చూసి మీరు ఆ మూవీకి వెళ్ళి మీకు ఆ మూవీ నచ్చకపోతే అప్పుడు మీ డబ్బులు రిటర్న్ వస్తాయా? లేదు కదా. ఒకవేళ రివ్యూ చెప్పే పర్సన్ కావాలని నెగిటివ్ రివ్యూ ఇస్తే మీరు ఒక మంచి మూవీని థియేటర్లో మిస్ అవుతారు కదా. అండ్ నేను రివ్యూ వీడియోస్ యొక్క కామెంట్స్ లో చూస్తూ ఉంటాను. అందులో కొంతమంది నీ డబ్బులు వేస్ట్ చేసుకుని మా డబ్బులు సేవ్ చేసావు బ్రో అని కామెంట్ చేస్తూ ఉంటారు. ఆ గొర్రెలకి తెలియని విషయం ఏంటి అంటే, ఆ యూట్యూబర్ మూవీ చూడడానికి పెట్టిన డబ్బులన్నీ రివ్యూ వీడియో పెట్టాక యూట్యూబ్ నుంచి మనీ రిటర్న్ వచ్చేస్తాయి. సో అతనికి పోయేదేమి ఉండదు. మధ్యలో గొర్రె అయ్యేది మీరు. అది ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మీ డబ్బులు మీ ఇష్టం. దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలనేది మీరే ఆలోచించుకోవాలి. సో ఫైనల్ గా నేను చెప్పాల్సింది నేను చెప్పాను. రివ్యూస్ చూసి కాకుండా మీ ఇంట్రెస్ట్ ని బట్టి మూవీస్ చూడండి అని. ఇంకా తర్వాత మీ ఇష్టం. అలా అని అసలు రివ్యూస్ చూడొద్దని చెప్పట్లేదురా నాయన. మూవీ చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే రివ్యూస్ చూడకండి అంటున్నా. మళ్ళీ నేను చెప్పేది నెగిటివ్ గా అర్థం చేసుకుంటారు. ఒకసారి ఆలోచించండి. అండ్ సెకండ్ టాపిక్ ఏంటి అంటే, యూట్యూబర్స్ వల్ల లేదా మూవీ టీం వల్ల మూవీ మీద ఫేక్ హైప్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ ఫేక్ హైప్ అనేది ఫస్ట్ డే ఓపెనింగ్ కి బాగానే ఉపయోగపడుతుంది. కానీ లాంగ్ రన్ లో మూవీ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ గారి రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కి ముందు టీజర్ ట్రైలర్ చూసి
చూసి చాలా ఫ్యాన్ థియరీస్ అనేవి క్రియేట్ చేశారు. లైక్ ఇటలీలో ఎక్కడో ఒక మిస్ అయిన ట్రైన్ గురించి, టైం ట్రావెల్ కాన్సెప్ట్ గురించి ఫ్యాన్ థియరీస్ అనేవి క్రియేట్ చేశారు. కానీ మూవీ చూసాక తెలిసింది ఏంటి అంటే ఆ మూవీ గ్రాండ్ స్కేల్లో తీసిన ఒక సింపుల్ లవ్ స్టోరీ అని. అండ్ సలార్ విషయంలో కూడా అంతే జరిగింది. కేజీఎఫ్ అండ్ సలార్ కి కనెక్షన్ లేదు అని ప్రశాంత్ నీల్ గారు చెప్పినా కూడా కనెక్షన్ ఉంది అని ఫ్యాన్ థియరీస్ క్రియేట్ చేశారు. సో ఇలా కొన్నిసార్లు ఫేక్ హైప్ వల్ల మూవీ లాంగ్ రన్ మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు కొంతమంది అంటారు, నువ్వు కూడా మార్వెల్ మూవీస్ యొక్క ట్రైలర్ బ్రేక్ డౌన్స్ చేస్తున్నావు కదా, ఫ్యాన్ థియరీస్ క్రియేట్ చేస్తున్నావు కదా అని. యాక్చువల్లీ మార్వెల్ అండ్ డీసీ మూవీస్ అనేవి కామిక్స్ ని బేస్ చేసుకుని ఉంటాయి, కామిక్ రిఫరెన్సెస్ ఉంటాయి. సో మేము పెద్దగా ఇమాజిన్ చేసి క్రియేట్ చేసేది ఏమీ ఉండదు. కానీ మన తెలుగు మూవీస్ అలా కాదు కదా, కొన్ని మూవీస్ కి ఫ్యాన్ థియరీస్ అనేవి నెగిటివ్ ఇంపాక్ట్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ థర్డ్ టాపిక్ ఏంటి అంటే కొంతమంది మూవీ మీద కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. లైక్ రీసెంట్లీ చూసుకుంటే దేవరా మూవీ రిలీజ్ అయింది, ఆ మూవీ బాలేదు, ఆచార్య 2.0, పాతఘట్టం, సముద్రమట్టం అని ఇలా చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. కానీ మూవీ మరీ అంత దారుణంగా అయితే లేదు. మూవీలో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కాదనట్లే, కానీ ఆ నెగిటివ్ పాయింట్స్ నే పట్టుకుని వేలాడుతూ మూవీ బాలేదు అనే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తూ పక్కనోని చెడగొడుతున్నారు. అండ్ అది నాకు నచ్చట్లేదు. అండ్ ఇప్పుడు కొంతమంది అంటారు మూవీలో కంటెంట్ ఉంటే ఎంత నెగిటివిటీ ఉన్నా కూడా ఏం చేయలేవు అని. యాక్చువల్లీ అది పాన్ ఇండియన్ ఫిల్మ్స్ కి, స్టార్ హీరోస్ మూవీస్ కి మాత్రమే పనిచేస్తుంది. ఆ మూవీస్ బ్రేక్ ఈవెన్ అయిపోతున్నాయి లేదా టార్గెట్ కి దగ్గరగా వచ్చి ఆగిపోతున్నాయి. కానీ కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కింద మీద పడుతున్నాయి. నేను వాటి గురించి మాట్లాడుతున్నాను. అండ్ మీకు మూవీ నచ్చకపోతే వదిలేయండి, అంతేగాని మీ ఒపీనియన్ ని పక్కనోడి మీద రుద్ది వాడిని చెడగొట్టకండి. అండ్ ఇంకొంతమంది మూవీస్ లో లాజిక్స్ ఎతుకుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే సినిమా అనేది ఒక ఫిక్షన్, దాంట్లో లాజిక్స్ ఎతికి వీళ్ళు ఏం సాధిస్తారో నాకైతే అర్థం కావడం లేదు. ఒకవేళ మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నాకు కొంతమంది మీద కొన్నిసార్లు కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని మూవీస్ ని వేరే మూవీస్ తో కంపేర్ చేస్తారు. లైక్ కల్కి 2898 మూవీ వచ్చింది కదా, ఆ మూవీని మ్యాడ్ మ్యాక్స్, డ్యూన్, స్టార్ వార్స్ ఇలా చాలా మూవీస్ తో కంపేర్ చేశారు. అండ్ కల్కి మూవీకి 600 కోట్లు బడ్జెట్ పెట్టారు, కానీ విఎఫ్ఎక్స్ బాలేదు, గ్రాఫిక్స్ బాలేదని ఏదేదో చెప్పారు. అండ్ రీసెంట్లీ దేవరా మూవీ కూడా అంతే, మూవీకి 300 కోట్లు బడ్జెట్ పెట్టారు కానీ విఎఫ్ఎక్స్ బాలేదు, షార్క్ సీన్ ఆర్టిఫిషియల్ గా ఉంది, ఇలా ఏదేదో చెప్పారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే 300 కోట్లు కూడా ఒక గ్రాఫిక్స్ కి లేదా విఎఫ్ఎక్స్ చేయడానికి ఖర్చు పెట్టరు. దాంట్లో యాక్టర్స్ యొక్క శాలరీస్ ఉంటాయి, టెక్నీషియన్స్ యొక్క శాలరీస్ ఉంటాయి, సెట్ పీసెస్ కి ఖర్చు పెడతారు, ఇలా చాలా ఉంటాయి. సో మొత్తం కలిపి 300 కోట్లు అయి ఉండవచ్చు. అండ్ వాళ్ళ బడ్జెట్ కి తగ్గట్టు బెస్ట్ అవుట్పుట్ ని తీసుకురావడానికి వాళ్ళు ట్రై చేసి ఉండవచ్చు. అండ్ కొన్నిసార్లు CGI లేదా విఎఫ్ఎక్స్ చేసినప్పుడు అందులో ప్రతి షాట్ అనేది రెండర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఇలా బ్యాక్గ్రౌండ్ లో మల్టిపుల్ రీజన్స్ వల్ల వాళ్ళు అనుకున్న అవుట్పుట్ ని వాళ్ళు తీసుకురాలేకపోయి ఉండవచ్చు. సో మనం ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసి జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని నేను ఫీల్ అవుతున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఇప్పటి వరకు మనం రివ్యూస్ గురించి, యూట్యూబర్స్ గురించే మాట్లాడుకున్నాం కదా. అండ్ ఇప్పుడు సినిమా వాళ్ళు చేసే కొన్ని తప్పుల గురించి మాట్లాడుకుందాం. అండ్ వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే ప్రొడ్యూసర్స్ ఎవరైనా సరే హీరోని చూసి కాకుండా కంటెంట్ ని చూసి బడ్జెట్ పెడితే బాగుంటుంది. అప్పుడే వాళ్ళకి మూవీ బిజినెస్ మంచిగా జరుగుతుంది అండ్ మూవీ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కానీ స్టార్ హీరోని చూసి బడ్జెట్ ఎక్కువ పెట్టేస్తున్నారు, మూవీ బిజినెస్ కూడా ఎక్కువ జరుగుతుంది. దాంతో టికెట్ రేట్స్ అనేవి భారీగా పెంచేస్తున్నారు. అసలే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత జనాలకి థియేటర్ కి వెళ్లే ఇంట్రెస్టే తగ్గిపోయింది. 4 రోజులు ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది కదా అనే మైండ్ సెట్ తో ఉన్నారు. ఇలాంటి టైంలో టికెట్ రేట్స్ అనేవి ఈ విధంగా ఉంటే అసలు జనాలు థియేటర్ కి రావడమే మానేస్తారు. యాక్చువల్లీ డిమాండ్ ఎక్కువ ఉన్న మూవీస్ కి టికెట్ రేట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి తెలుసు, కానీ ఒక మూవీని ఇద్దరు చూడగలిగే డబ్బులతో ఒక్కడే చూసే విధంగా టికెట్ రేట్స్ ఉంటే జనాలకి మూవీ మీద ఇంట్రెస్టే తగ్గిపోతుంది. అప్పుడు జనాలు థియేటర్ కి రావడమే మానేస్తారు అండ్ థియేటర్లు కూడా మూసుకునే పరిస్థితి వస్తుంది అని నేను భావిస్తున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ మీరు చూస్తూ ఉండండి, నేను ఈ వీడియోలో ఎన్ని పాయింట్స్ చెప్పినా కూడా కేవలం నెగిటివ్ పాయింట్స్ ని మాత్రమే పట్టుకొని నన్ను కామెంట్స్ లో పచ్చి బూతులు తిడతారు. ఐ హోప్ మీరు అలా చేయరు, నేను చెప్పింది అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. Until then, keep smiling, take care, bye bye.